హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లోని వీడియో వచ్చేసి చేదు లేకుండా కాకరకాయ కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? ఈ కాకరకాయ కారం రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని తీసుకొని ఈ విధంగా అటు ఇటు వేస్టేజ్ మొత్తం తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత కాకరకాయ పైన ఉన్న ఈ పొట్టు ఈ విధంగా గీరుకోవాలన్నమాట. ఈ విధంగా పైన పొట్టు అంతా తీసేయడం వల్ల మనకి చేదు అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలు అన్నిటినీ కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కాకరకాయలు అన్నిటిని కూడా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 kg కాకరకాయలతోని కారం చేస్తున్నానండి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒక నైట్ అంతా కూడా ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవద్దండి, ఫ్యాన్ గాలి కింద మాత్రమే ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఎండు కొబ్బరిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లోకి ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక గుప్పెడు పల్లీల్ని ఈ విధంగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మీరు ఎక్కువసేపు ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా ఉంటుందండి. లేదంటే లోపల పచ్చిగా ఉండి టేస్ట్ బాగోదన్నమాట. ఇవంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. చల్లారబెట్టేసుకొని ఆ తర్వాత పొట్టంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది వేడెక్కిపోయిన తర్వాత చక్కగా ఇప్పుడు దీంట్లోకి మనము ఆరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి యాడ్ చేసుకోవద్దండి, కొంచెంగా యాడ్ చేసుకొని ఆయిల్ వారీగా అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలు అదేవిధంగా ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకొని పొట్టు తీసుకున్న ఈ పల్లీలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కారం అనేది 1 kg కాకరకాయ ముక్కలకి ఒక చిన్న కప్పు కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 కప్పు ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా పౌడర్ లాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పౌడర్ చేసేసుకొని మంచిగా మెత్తగా చేసేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు అనేది లేకుండా మంచిగా మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లోని అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఈ ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపు గింజలు ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా ఈ విధంగా చిటపట్లాడుతున్నప్పుడు 2 స్పూన్లు పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఈ పల్లీలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మంచిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని తీసుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్, అదేవిధంగా 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా ఫ్రై అయినాక ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 5-6 ఎండుమిర్చిని కూడా మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఎండు కొబ్బరి పల్లీల పౌడరు, ఆ కారం పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తము ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ఈ తాలింపు కారం పౌడర్ అంతా కూడా మంచిగా కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఈ విధంగా మగ్గించేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ
చక్కగా మంచిగా ఈ కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాకరకాయ కారం రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు ఈ కాకరకాయ కారాన్ని మూత ఏమీ పెట్టకుండా పక్కకు పెట్టేసుకోవాలండి. మూత పెడితే ఏమవుతుందంటే ఈ వేడికి లోపల అనేది చెమ్మ వస్తుంది, కారము పాడైపోతుంది అనమాట. కాబట్టి పైన మూత ఏమీ పెట్టకుండా పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసేసుకొని మంచిగా ఒక 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. చక్కగా రోజు రైస్లోకి వేసుకొని తినొచ్చు అనమాట. కాకరకాయ కూరని ఇష్టపడని వాళ్ళు పిల్లలతో సహా ఎంత ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది ఈ కాకరకాయ కారం. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.